ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారి మూవీ మీద అయితే కుట్ర అయితే జరుగుతుందని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. అసలు ఇంతవరకు కూడా మూవీ గురించి అయితే అడ్వాన్స్ బుకింగ్ అయితే ఇప్పటి వరకు కూడా ఓపెన్ అయితే చేయలేదు. అసలు ఇదంతా కూడా పెద్దల భారీ కుట్ర అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఒక రాజకీయపరమైనటువంటి కుట్ర అని చెప్పి అర్థమవుతుంది. ఎప్పుడు కూడా జరిగిన విధంగా ఇప్పుడు 4 o'clock 5 o'clock అవుతుంది. ఇప్పటి వరకు కూడా అడ్వాన్స్ బుకింగ్ అయితే ఇంతవరకు కూడా ఓపెన్ అయితే చేయలేదు. అసలు ఎప్పుడు ఓపెన్ చేస్తారు ఏం సంగతి అని చెప్పి ఇంతవరకు మనకైతే క్లారిటీ కూడా లేదనమాట. ఇంకొద్ది సేపట్లో ప్రీమియం షో చూద్దామని చెప్పి చాలా మంది మన నందమూరి బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తారు. బట్ ఇప్పటి వరకు కూడా ఇంకా షోనే వేయలేదన్నమాట. ఇంతవరకు అడ్వాన్స్ బుకింగ్స్ అయితే ఓపెనే కాలేదు. అసలు ఏం జరుగుతుంది, బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది, ఏం సంగతి అని చెప్పి ఎవరు కూడా అర్థమైతే కావట్లేదు అనమాట. అసలు ఇదంతా కూడా పెద్దల యొక్క కుట్ర, చాలా మంది హస్తం ఉందని చెప్పి అని అర్థమవుతుంది. ఇంతవరకు జీవో రాలేదా, అసలు బాలకృష్ణ గారు ఏం తప్పు చేశారు? అప్పుడు చూసుకుంటే అప్పట్లో కూడా చాలా అంటే చాలా కుట్రలు జరిగాయి అనమాట బాలకృష్ణ గారి మీద. చాలా కాలంగా అయితే కుట్రలు అయితే జరుగుతున్నాయి. ఇదంతా దేనికి చేస్తున్నారు ప్రొడ్యూసర్స్, అంతేకాకుండా కొంతమంది వ్యక్తులు అయితే దేనికి చేస్తున్నారు అని చెప్పి నాకైతే అర్థమైతే లేదు. అప్పట్లో వచ్చినటువంటి భగవత్ కేసరి మూవీ మీద కూడా చాలా కుట్రలు జరిగాయి. అంతేకాకుండా అదైతే 5 o'clock వరకు కూడా మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ అయితే ఓపెన్ అయితే కాలేదు. అసలు ఏం జరుగుతుంది? మన అఖండ 2 తాండవ అంతా మంచిగా సెట్ చేసుకురు, అంతేకాకుండా అన్నీ మంచిగా ఉన్నాయి, అంతేకాకుండా అంతా మంచిగా ఉంది. కాకపోతే ఇక్కడికి వచ్చేసరికల్లా ఇంకా అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ కాలేదు. అసలు ఏం జరుగుతుంది అని చెప్పి నాకైతే అర్థమైతే లేదు. మూవీ టీమ్స్ అయితే అసలు ఏం చేస్తారు, మీరు అన్నీ కరెక్ట్గా చూసుకోరు. కాకపోతే ఇక్కడికి వచ్చేసరికల్లా అడ్వాన్స్ బుకింగ్ చేసుకుందాం అనేసరికల్లా ఫ్యాన్స్కి అయితే డిసప్పాయింట్ చేశారని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. అసలు మన బాలకృష్ణ గారు అయితే కష్టపడి నటించారనమాట అఖండ 2 తాండవంలో. ఇంతవరకు కూడా ఏ సీనియర్ యాక్టర్ కూడా చేయనటువంటి విధంగా నటించి చాలా అంటే చాలా మార్కును అయితే దారైపోతుందని చెప్పి అర్థమవుతుంది ఈ మూవీతోని. బట్ ఇప్పుడు చూసుకుంటే అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ కాకపోతే ఎంత దెబ్బతీస్తుంది ఈ మూవీ మీద, ఇంకెంత ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పి నాకైతే అర్థం కావట్లేదు. బట్ చూడాలి ఇంకెప్పుడు ఓపెన్ అయితే ఏం సంగతి అని చెప్పి నేనైతే దానికోసం వెయిట్ చేస్తున్నా ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేయండి.